కైలాష్ మానస్ సరోవర్ యాత్ర 5 ఏళ్ల తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర మార్గదర్శకాలు ఇవే. కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతంతో పాటు మరికొన్ని మతాల వారికి పవిత్రమైన యాత్ర. ఈ యాత్రకి వెళ్లడం చాలామందికి చిరకాల స్వప్నం. అయితే ఈ ఏడాది జూన్లో ఈ యాత్ర మొదలు కానుంది. అయితే ఈ యాత్రకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. మరి అవి ఏంటి? దీని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, బోన్ మతాల నుండి వివిధ మతాల భక్తులను ఆకర్షించే పవిత్ర యాత్ర. ఈ ప్రయాణం యాత్రికులను టిబెట్లోని కైలాస పర్వతం, మానస సరోవర సరస్సుకు తీసుకెళ్తుంది. ఉత్కంఠభరితమైన హిమాలయ ప్రకృతి దృశ్యాల మధ్య ఆధ్యాత్మికత, సాహసవంతమైన ప్రయాణం. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన కోవిడ్-19 మహమ్మారి కారణంగా 5 ఏళ్ల పాటు నిలిపివేయబడిన కైలాస మానస సరోవర యాత్ర ఈ జూన్ 30న సిక్కింలో తిరిగి ప్రారంభమవుతుంది. ఇది 22 రోజులు కొనసాగుతుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లోని ఇండో-చైనా సరిహద్దు నుండి యాత్రికులు తమ కైలాస మానస సరోవర యాత్రను ప్రారంభిస్తారు. తర్వాత వారు మానస సరోవర సరస్సు మరియు కైలాస పర్వతం వద్దకు వెళ్లి పవిత్ర పర్వతం చుట్టూ పవిత్ర పరిక్రమ చేస్తారు. 16వ మైలు అంటే 10,000 అడుగుల ఎత్తులో, హంగు సరస్సు సమీపంలో అంటే 14,000 అడుగుల ఎత్తులో 2 కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. ఇవి యాత్రికులు వసతి, ఆరోగ్య సంరక్షణ, అవసరమైన వస్తువులతో ఎత్తైన ప్రదేశాలకు సర్దుబాటు చేసుకోవడంలో సహాయపడతాయి. యాత్రికులకు సజావుగా, ఇబ్బంది లేని ప్రయాణాన్ని నిర్దేశించడానికి అధికారులు రోడ్డు నిర్వహణ, భద్రతా చర్యలను మెరుగుపరుస్తున్నారు. సిక్కింలోని నాథులా మార్గం, దాని నిర్వహించబడిన రోడ్లు, ప్రశాంతమైన పరిసరాల కారణంగా అత్యంత ప్రాప్యత, సురక్షితమైన మార్గంగా పరిగణించబడుతుంది. కైలాస మానస సరోవర యాత్రకి వెళ్లాలనుకునే యాత్రికులు విదేశాంగ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవాలి. ఎత్తైన ప్రదేశాల పరిస్థితులకు భౌతికంగా సిద్ధం కావాలి. యాత్రా సమయంలో చెల్లుబాటు అయ్యే ఐడీ, పర్మిట్లు వంటి అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలి.